దేవుని బిడ్డలు వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఏలియా అనబడుతున్న ఒక దైవజనుడు ఉన్నాడు. అక్కడున్న రాజ్యాలన్నిటికీ కూడా ఒక సవాలు ఉంది. ఏంటి ఆ సవాలు అంటే, ఆహాబు అనబడుతున్న శత్రువు ఒకడు ఉన్నాడు. ఎవడున్నాడండి? చెప్పండి. ఆహాబు అనే ఒక శత్రువు ఉన్నాడు. అక్కడ మనకి ఒక శత్రువు ఉన్నాడు. అతడు సాతాను. ఎవరతడు? ఏలియాకు వ్యతిరేకంగా పనిచేసే యెజబెల్ అక్కడ ఉంది. మనకి వ్యతిరేకంగా పనిచేసే సాతానుగాడు ఉన్నాడు. హల్లెలూయా. తేడా ఏమైనా ఉందా? చెప్పండి, తేడా ఏమైనా ఉందా? హల్లెలూయా. ఈ ఆహాబు వచ్చి ఏలియాతో ఏమంటున్నాడంటే, నీ వల్ల ఈ దేశానికి 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎవరి వల్ల? ఏలియా వల్ల, దైవజనుల వల్ల. హల్లెలూయా. నీ వల్ల వచ్చింది అని శత్రువు మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాట విన్న ఏలియా మాత్రం, ఇది నా వల్ల కలిగింది కాదు, యెజబెల్ వల్ల కలిగింది. హల్లెలూయా. యెజబెల్ వల్ల కలిగింది, నీ వల్ల కలిగింది. ఇజ్రాయేలు ప్రజలు మంచిగా బ్రతకాల్సింది, కానీ నీ రాజ్య పరిపాలన ద్వారా విగ్రహాలు, అదేవిధంగా లోక సంబంధమైనవి ఈ దేశములకు రావడం బట్టి కరువు సంభవించేసింది. వర్షాలు పడవట్లేదు. వర్షం పడితేనే కదా మనకి పోవా. ఆ దేశానికి వర్షం పడకపోతే ఈ ఆహాబు ఎదుర్కొని అంటున్న మాట ఏంటంటే, నీ వల్ల. హల్లెలూయా. కొన్నిసార్లు మనము భక్తి చేస్తాం, కొన్నిసార్లు మనం యథార్థంగా ఉంటాం, కానీ మన భర్త తీసుకున్న నిర్ణయం, మన పిల్లలు తీసుకున్న నిర్ణయం బట్టి మనం చేసిన భక్తి కొన్నిసార్లు వ్యర్థమైపోద్ది అనిపిస్తుంది. హల్లెలూయా. అప్పుడు సాతాను వచ్చి ఏమంటాడంటే, అది నీ వల్లే జరిగింది అంటాడు. నీవు మందిరానికి పోకోకుండా ఉంటే ఇంకా మంచి జరిగేది, నువ్వు ప్రార్థనకు పోకోకుండా ఉంటే మంచి జరిగేది అని మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏలియా ఏమో అగ్ని చేత నింపబడ్డ దైవజనుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ అగ్ని చేత నింపబడిన దైవజనుడిని ఆలోచింపజేసి బలహీనపరచాలని ఆహాబు వచ్చి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ 9 రోజులు మీరందరూ అగ్ని చేత నింపబడ్డారా లేదా? చెప్పండి. నింపబడ్డారా లేదా? మరి మీ ముందు కూడా శత్రువు వస్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. వచ్చి ఏమంటాడు తెలుసా? నీ వల్లే. ఏమంటాడు? నీ కుటుంబం ఇలా అవటానికి నీ వల్లే. హల్లెలూయా. కానీ ఏలియాకి ఏముందో తెలుసా? అగ్ని అభిషేకం ఉంది. ఆమేన్. మనకేముందో తెలుసా? అగ్ని అభిషేకం ఉంది. ఆమేన్. ఆ మాట ఎప్పుడైతే ఏలియా విన్నాడో మరుక్షణం ఆలోచించుకుని ఏమంటారు తెలుసా? ఈ అంటికి కారణం నేను కాదయ్యా, నీవే. హల్లెలూయా. దాన్ని బట్టి కృంగిపోలే, నిజమే కదా అని కూర్చోలే. హల్లెలూయా. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సవాల్ వచ్చింది. ఏంటో తెలుసా? కర్మేలు కొండ మీద స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కర్మేలు కొండ మీద నేను రేపు వస్తాను. వచ్చిన తర్వాత నీవు నమ్ముతున్న దేవుడు నిజమైన వాడో లేదా నేను నమ్ముతున్న దయించు నేను దేవుడు నిజమైన వాడు తేల్చుకుందాం. హల్లెలూయా. తేల్చేసుకుందాం అని చెప్పేసి చెప్పంగానే ఏలియా ఏమాత్రం వెనుకడుగు వేలే, నేను వస్తా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కర్మేలు కొండ మీదకి వెళ్ళాడు. ఎవరు? ఏలియా. ఆమేన్. హల్లెలూయా. ఈ కర్మేలు కొండ దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే ఈ బెర్షబా మినిస్ట్రీకి సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. మన అందరం ఏం చేయాలంటే కర్మేలులోకి రావాలి. ఆమేన్. ఏలియా కర్మేలులోకి వెళ్ళినట్లుగా మనము కూడా ఈ పరిచర్యలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. కర్మేల్లో ఎవరున్నారా అంటే దేవుని అగ్ని ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. బెర్షబాలో ఏముందిరా? దేవుని అగ్ని ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ చక్రవర్తి ఉంటాడనో, వెన్నమ్మ ఉంటుందనో, అమ్మగారు ఉంటారనో కాదా, ఇక్కడ దేవుని అగ్ని ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఏలియా వెళ్ళాడు, వెళ్ళి నిలబడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలేమో ఆ బయలు దేవతలను ఆరాధిస్తున్నారు. ఆహాబు ఆ బయలు ప్రవక్తల వైపు ఉన్నాడు. దేవుని వైపు ఉంది ఒక్క ఏలియానే. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబం మొత్తంలో దేవుని పక్షంగా నిలబడింది నువ్వు ఒక్కదానివే. హల్లెలూయా.
ఈరోజు మనం చాలా శ్రద్ధగా విందాం. ఏలియా కర్మేలు కొండ మీదకి వెళ్తే అక్కడ ఆహాబు కూడా వచ్చాడు. వచ్చి అక్కడ ఒక ఒప్పందం అయింది. ఏంటంటే, నేను ఒక బలిపీఠాన్ని కడతా. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? ఒక బలిపీఠం కడదాం, నీవు నీ దేవునికి ఆరాధన చేయి, నేను నా దేవునికి ఆరాధన చేస్తా. హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని పేర్చి, ఇది బలిపీఠం అనుకోండి, బలిపీఠం వేసి కట్టెలేసి దాని మీద వధించిన దూడ తీసుకొచ్చి అందులో పెట్టి మీరు మీ దేవునికి ప్రార్థన చేస్తే, ఒకవేళ మీరు నమ్ముతున్నారే బయలు ప్రవక్తలు, బయలు దేవతలు ఉన్నాయే, ఒకవేళ నీ దేవుడు నిజమైన వాడైతే ఆ ఆకాశం తెరబడి అగ్ని మీ బలిపీఠం మీదకి రావాలి. హల్లెలూయా. మీ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత నేనొక్కనే నా దేవుని వైపు. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి, నేనొక్కనే. చెప్పాలి, నేనొక్కనే నా దేవుని వైపు. ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ, ఆ ఆహాబు, యెజబెలు, అక్కడున్న సైనికులందరూ బలిపీఠానికి పేర్చారు, కట్టెలు పెట్టారు, పైన దూడను వధించి పెట్టారు. వీళ్ళందరూ బయలారా, ఎవరమ్మా? ఓ బయలు దేవత, నీవు నిజమైన దేవుడివి కదా, మమ్మల్ని పరిపాలించే వాడివి కదా, నీవు రా, నీవు వచ్చి ఈ బలిపీఠాన్ని ఏం చేయాలి? నువ్వు కాల్చాలా? ఏం చేయాలా? కాల్చాలి, ఇది కాల్చబడాలి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళేమో ఆ కొరడ తీసుకొని కొట్టుకుంటున్నారు, ఒకడేమో ధూపం వేస్తున్నారు, తిరుగుతున్నారు, డమ్ములు పెట్టి డబ్బే అని కొడుతున్నారు. ఉదయం ప్రారంభించగా మధ్యాహ్నం వరకు కూడా అగ్ని దిగి రాలేదు. హల్లెలూయా. మరలా ఏలియా లేచి నిలబడ్డాడు. ఏలియా లేచి నిలబడి, ఇంకా కూడా మీ దేవుడు ఆకాశ మధ్యలో, మార్గం మధ్యలో ఉన్నాడేమో, స్తోత్రం కాక పనుకున్నాడేమో. ఎవరు? బయలుదేవత. ఎవరు? మీ దేవుడు ఇంకా పనుకొని ఉన్నాడేమో, మీ ప్రార్థన వినబడట్లేదో, గట్టిగా అరవండి అంటున్నాడు ఏలియా. అప్పుడు పాపం వచ్చిందా చెప్పరా అన్నప్పుడు వీళ్ళకి ఇంకా ఏమైంది? పుండు మీద కారం వేసినట్లేదు. వీళ్ళు కూడా ఓ బయలా రాని ఒక్కళ్ళొక్కరు చంపల బల కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుడికి వస్తాడేమో అని. హల్లెలూయా. బయలా రా అంటే కనీసం అగ్ని కాదు కదా, రవ్వ కూడా రాలే. ఆమేన్. హల్లెలూయా. ప్రయత్నం చేసి ఉదయం స్టార్ట్ చేయక సాయంత్రం అయినా కూడా రొప్పి వచ్చిద్దా రాదా? అందరూ ఇక చాలరా మామ అంటున్నారు. హల్లెలూయా. మళ్ళా ఏలియా వచ్చాడు. ఆమేన్. ఏమయ్యా, మీ దేవుడు ఇంకా మధ్యలోనే ఉన్నాడా? ఇక వస్తాడా అంటే వచ్చేటట్టుగా లేడా. కానీ ఏలియా ఏం చేశాడు తెలుసా? వెళ్ళి పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడతా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ క్రొత్తగా నియమించలే, అది పడిపోయింది బలిపీఠం, అది త్రోసివేయబడింది బలిపీఠం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు, ఈ పరిచర్యకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు ఆయన. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీవు పడిపోవు, పడిపోయిన వారు నువ్వు లేపబోతున్నావు. నువ్వు పడిపోవు, పడిపోయిన బలిపీఠాలను నువ్వు కట్టబోతున్నావు. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలోకి రాకముందు నీవు పడిపోయావు. మరలా ప్రభా నన్ను క్షమించయ్యాను వచ్చా. నీవు ప్రార్థనలో చల్లారిపోయావు, మరలా చిన్నగా ఎత్తుకుంటూ వచ్చావు. పడిపోయావు, రావటానికి ఆలస్యం అయిపోయింది, మరలా వస్తానో రాదో ఆశలు లేవు, విశ్వాసం అంతా తగ్గిపోయి చిన్నగా మిట్టుకు మనకు వచ్చా. కానీ ఇది ప్రవచనం, నీవు పడిపోయిన వారిని నువ్వు లేపబోతున్నావు. హల్లెలూయా. పడద్రోయబడిన వారిని నువ్వు కట్టబోతున్నావు. మంచంలో పడిన వారిని నువ్వు బ్రతికించబోతున్నావు. దేవుడు కాదని విడిచిపెట్టిన వారిని మరలా నువ్వు దేవుళ్ళకి తీసుకొని రాబోతున్నావు. మరణములో ఉన్న వారిని జీవంలోకి నడిపించబోతున్నావు నువ్వు. హల్లెలూయా. పడిపోయిన బలిపీఠం కాడికి వెళ్ళి ఏలియా బలిపీఠాన్ని కడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది కట్టబడిన తర్వాత కట్టెలు తీసుకొచ్చాడు. వాళ్ళు చెప్పినట్టే కదా, కట్టెలు తీసుకొచ్చాడు. దాని మీద
ఆ ఎద్దు అది కోసి దాని మీద పెట్టి మాంసం పెట్టాడు, పచ్చి మాంసం. మరలా ఏం చేశాడు తెలుసా? 3 బకెట్లు నీళ్ళు. స్తోత్రం కలిగిన కాక. ఎన్ని బకెట్లు చెప్పరా? 3 బకెట్లు నీళ్ళు తీసుకొచ్చి ఏం చేశాడు? ఇప్పుడు వస్తుందామంట చెప్పరా? హల్లెలూయా. వచ్చిద్దామంట. అప్పుడు ఆలోచన రావాలి. మామూలుగా ఉంటేనే అగ్గి పుల్ల వేయందే, రవ్వ రాందే ఆ బలిపీఠం కాల్చబడదు కదా. ఈ ఏలి ఏం చేశాడమ్మా? పక్కన వాళ్ళు చెప్పండి. నీళ్ళు పోసాడు. చెప్పాలి. 3 బకెట్లు నీళ్ళు పోసాడు. 3 బకెట్లు నీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 బకెట్లు నీళ్ళు. ఆమె ఇప్పుడు ఈ అసలుకే పచ్చి మాంసం, దాని కింద ఏమున్నాయి? కట్టెలు ఉన్నాయి. కట్టెలు తడిస్తే నిప్పొత్తదా చెప్పరా? ఆ తడిసిన కింద బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం తడిసింది. బలిపీఠం తెలియకుండా నిప్పురం వేసిన కూడా తగిలింది. ఇప్పుడు ఇక్కడ ఉండి నిప్పేసిన కూడా వస్తుందా? ఆరిపోద్దా లేదా? ఏలియాకున్న రోషం ఏంటో తెలుసా? ఇలాంటి బకెట్లు 300 పోసిన దేవుని అగ్ని దిగి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ బకెట్ నీళ్ళు పోసాడో ఏలియా వెళ్ళి అక్కడ ఏ షో చేయలేదు. అక్కడ ఏ షో వెళ్ళాడు. ఆ చదువు ఒక మాట చదువు. మొదటి రాజుల గ్రంథం 18:37. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే నా దేవునివై జున్నావనియు అతడు ఇలాగూ ప్రార్థించుచుండగా యెహోవా అగ్ని దిగి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసు, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నాకు ఇది చేయి నాయనా, అది చేయి నాయనా, అటు చేయి ప్రభా, ఇటు చేయ అని చెప్పేసి ఏం చేస్తాం? మరలా ఏం చేస్తాం? ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి అని అంటాం. అంటం లేదా? సౌండ్ తగ్గింది. అంటం లేదా? అంటాం. హల్లెలూయా. కానీ ఏలియా ఆడికెళ్ళి యేసునామం అనే లోపు ఆకాశం తెరవబడింది. హల్లెలూయా. అతడు ప్రార్థన ప్రారంభంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? చివరికి వచ్చాడా? ప్రార్థన చేస్తూనే ఉన్నాడుగా. ఆడు ఆమె చెప్పాడా? చెప్పండి అమ్మా, చెప్పాడా? అయితే మీకు శుభవార్త. మీ ప్రార్థన అయిపోయేలోపు దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరుద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించి, అయ్యా నాకు అప్పుంది అని చెప్పేసి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అనేలోపు నీ అప్పును దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ బాధను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ కష్టాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ ద్వారా జరగవలసిన కార్యాన్ని నీ ద్వారా దేవుడు జరిగించుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నీకున్నవలసిన ధైర్యం ఏంటో తెలుసా? నేను ఆమెన్ చెప్పేలోపు దేవుడు కార్యం చేస్తాడు. పక్కనలో చెప్పండి, అక్క చెప్పు అన్నా, నీవు ఆమెన్ చెప్పేలోపు దేవుడు కార్యం చేయబోతున్నాడు. చెప్పాలా? త్వరగా చెప్పాలా? నీవు ఆమెన్ చెప్పేలోపు దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే దయించు అగ్ని అయి ఉన్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రార్థించుచున్న మాట వాస్తవమే. అతడు ప్రార్థన చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఆకాశం ముందున్న దేవుడు ఎప్పుడెప్పుడు అగ్నిని పంపుదామా అని చూస్తున్నాడు ఆయన. ఆమేన్. నీవు ప్రార్థిస్తున్న మాట నిజమే. ఆయనకు ఒక ఆశ ఉంది. అవన్నీ ఎప్పుడు చేద్దామా అని ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రార్థించుచున్న మాట వాస్తవమే. కానీ అతడు ఆమెన్ చెప్పే లోపు కూడా పొందుకుంటాడన్న మాట కూడా వాస్తవమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ అగ్ని ఎక్కడి నుండి వచ్చిందమ్మా? దేవుని సన్నిధి నుండి వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఇది చల్లారిపోయిందిగా ఈ బలిపీఠం. చెప్పరా? నీళ్ళు పోసారుగా, మొత్తం తడిసిపోయిందిగా, కట్లు కూడా తడిసిపోయినాయిగా, పైన మాంసం కూడా తడిసిపోయిందిగా, బలిపీఠం కూడా తడిసిపోయిందిగా. అది మండగలిగిద్దా? చెప్పండి మండగలిగిద్దా? చెప్పండి మండగలిగిద్దా? ఆమా, ఇప్పుడు ఈ బలిపీఠంలో ఎవరున్నదే సార్? నేనున్నాను చెప్పండి. చెప్పాలి, త్వరగా చెప్పాలి. నేనున్నాను చెప్పండి. నీవు చల్లారిపోయావు. నువ్వు చల్లారిపోయిన మాట నిజమే. నీవు భక్తిలో చల్లారిపోయావు, ప్రార్థనలో చల్లారిపోయావు, అన్ని విషయాల్లో చల్లారిపోయి ఇక అట్ట కూర్చున్నావు, సతుకులు పడ్డావు. హల్లెలూయా. ఇంతకు ముందు చేసినంత భక్తి, ఇంతకు ముందు చేసినంత ఆరాధన, ఇంతకు ముందు చేసినంత ప్రార్థన ఇప్పుడు లేదు. నువ్వు తడిసిపోయావు. ఏమైపోయా చెప్పరా? ఇక అగ్నికి ఏమాత్రం పనికిరావు, దహన బలికి ఏమాత్రం పనికిరావు. హల్లెలూయా. నువ్వు పనికిరావన్న మాట వాస్తవమే, కానీ దేవుడు నేను పనికొచ్చేదానిగా మార్చబోతున్న మాట కూడా వాస్తవమే. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు ముందు అంతా చేసావు, కానీ ఇప్పుడు చేయలేక చల్లారిపోయావు. హల్లెలూయా. ఈ బలిపీఠం చల్లారిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? దీన్ని మండించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దాన్ని మండించాడు ఆయన. నువ్వు అనుకుంటవచ్చు, నా ద్వారా ఏమీ జరగదు అనుకుంటవచ్చు. నేను అభిషేకాన్ని పొందుకోలేను, నేను భాషలు మాట్లాడలేను, నేను ఆత్మచేత నింపబడలేను అనుకుంటున్నావు. టైం రాబోతా ఉంది, అగ్ని నీ మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు ఎలా మారబోతున్నారు తెలుసా? అగ్ని కణాలుగా మారబోతున్నారు. హల్లెలూయా. ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు, దేవుని అగ్నిని భూమి మీదకి దింపాడు. ఆమేన్. నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ ద్వారా ఆకాశం తెరవబడబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మరో వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా చదవండి. యెషయా గ్రంథం 6:1 త్వరగా చదవాలి. 3వ వచనం చదువు. 3వ వచనం. అప్పుడు ఆ శరాబుల్లో బలిపీఠము మీద నుండి కారుతూ తీసిన నిప్పును హల్లెలూయా. యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు మహోన్నతుడిగా ఉన్నాడు. కెరూబులు సెరబులు ఉన్నారు. అవన్నీ చూస్తూ ఉంటానంటే ఇతరులో ఉన్న పాపనైజం ఏంటమ్మా? పాపనైజం లోపల అంతే ఉంది. అతడు అపవిత్రమైన పెదవులు గలవాడు. ఏదొస్తే అది మాట్లాడాడు, ఏది బూతులు మాట్లాడితే అది మాట్లాడు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడొద్దు అనుకుంటారు, మాట్లాడేస్తారు. అతనిలో ఉన్న బలహీనత ఏంటో తెలుసా? అపవిత్రమైన పెదవులు. మీలో ఏ బలహీనత ఉందో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. యెషయాకి ఉన్న బలహీనత ఏంటంటే అపవిత్రమైన పెదాలు. అతడు ఇంతకు ముందు చాలా ప్రార్థనలు చేశాడు, కానీ పశ్చాత్తాపం రాలే. ఇంతకుముందు చాలా సభలకు పోయాడు, పశ్చాత్తాపం రాలే. హల్లెలూయా. ఆ దర్శనములో అతడు చూస్తూ ఉండగా ఒక దేవదూత, హల్లెలూయా, ఆమె చెప్పాలా? హల్లెలూయా. ఒక దేవదూత బలిపీఠం కాడికి పోయిందట. ఆమె
పరలోకంలో ఒక బలిపీఠం, అది దేవుని పాదాలు మోసే బలిపీఠం. ఆమేన్, హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని చూస్తున్నప్పుడు ఆ బలిపీఠంలో ఒక లాంటి అగ్ని, నిత్యము మండుతున్న అగ్ని అక్కడ కనబడుతుందట. ఆమేన్. అయితే దేవదూత సెరబు అక్కడికి వెళ్ళి ఒక అగ్ని కణాన్ని తీసుకొని వస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. తీసుకొచ్చి ఏం చేస్తుందంటే ఈ యెషయా యొక్క పెదాలకు ఆనిస్తుందట. ఆమేన్. అది ఎప్పుడైతే పెదాలకు అగ్ని తాకిందో అతనిలో పశ్చాత్తాపం బయటకు వచ్చేసింది. ఆమేన్. ఈ అగ్ని ఏం చేస్తుందంటే నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తుంది. నువ్వు ఎన్ని సభలకు పో, ఎన్ని ప్రార్థనలు పో, హల్లెలూయా, అస్సలు. కానీ ఈరోజు దేవదూత యెషయా కాడికి వెళ్ళి అతని పెదాలు ముట్టినట్లుగా ఈరోజు దేవదూత ఇక్కడ సంచారం చేయబోతా ఉంది. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ దేవదూత, అదే దేవదూత కొంతమందిని కాల్చబోతా ఉంది. అదే దేవదూత అపవిత్రమైన స్థితి నుండి పవిత్రమైన స్థలంలోకి తీసుకుని వెళ్ళబోతా ఉంది. హల్లెలూయా. నీలో ఏ అపవిత్రత దాగుందో దేవదూత రాబోతుంది, నీ పెదాలను కాల్చబోతా ఉంది. నీవు అపవిత్రమైన కళ్ళగా కలిగిన వాడేమో, నీ కళ్ళను మార్చబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంతకుముందు చెడ్డ చూపుతో చూసావు, కానీ ఈరోజు దేవదూత ఏం చేయబోతుందంటే వాటిని కాల్చి నీకు నూతనమైన కళ్ళను ఇవ్వబోతా ఉంది. మనోనేత్రాలను తెరవబోతా ఉంది. అగ్ని ఏం చేస్తుందమ్మా? కాల్చి వేస్తుంది. ఆమేన్. బలిపీఠాన్ని కాల్చిందా లేదా? చల్లారిపోయిన బలిపీఠాన్ని కాల్చిందా లేదా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ బలిపీఠం మీద వచ్చిన అగ్ని చూసి యెహోవాయే నిజమైన దేవుడు. హల్లెలూయా. నీ ద్వారా కూడా ప్రజలు ఏమని చెప్పబోతున్నా తెలుసా? నీవు అగ్ని చేత నింపబడితే ఈ బిడ్డ నమ్ముకున్న యేసు క్రీస్తు నిజమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపడద్దా? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న ప్రజలు అగ్నిని చూచిన వెంటనే యెహోవాయే చెప్పాలా. ఇక మీదట నువ్వు ఇక్కడ అగ్నిని పొందుకోబోతున్నావు. ఆమేన్. ఈ రోజే పొందుకోబోతున్నావు. ఆమేన్. ఈ క్షణమే పొందుకోబోతున్నావు. ఆమేన్. పొందుకున్న నీవు బయటికి వెళ్ళబోతున్నావు. ఆమేన్. వెళ్ళిన నీవు దేవుణ్ణి ఎదుర్కొనబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క నుండి ఆయన వెళ్ళబోతున్నావు, చూడబోతున్నావు. నీవు నిన్న చెప్పబడినట్లుగా